కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ ప్రాజెక్ట్ ఇది కేవలం రోడ్డు నిర్మాణం ఒక్కటే కాదు, తీర ప్రజలకు రక్షణ, పర్యాటక అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రాజెక్ట్. ఏపీలోనే తీవ్ర కోతకి గురయ్యే ప్రాంతం ఇది. ఏడాదికి 1.23 మీటర్ల తీరం సముద్రంలో కలిసిపోయేది. తుఫాను వస్తే చాలు ఉప్పాడ రోడ్డు కొట్టుకుపోయేది, రాకపోకలు ఆగిపోయేవి, మత్స్యకారుల ఇల్లు పడవలు మునిగిపోయేవి, చాలా మంది వలస వెళ్లిపోయారు. 2013లో హెలెన్ తుఫానుతో తీరం బాగా దెబ్బతింది. 1.5 కిలోమీటర్ల జియో ట్యూబ్ వాల్ కూడా అలల ధాటికి తట్టుకోలేకపోయింది. 2020 నుంచి ఉప్పాడ తీరం 1360 ఎకరాల భూమిని కోల్పోయింది. 2020లోనే కేంద్ర జల పరిశోధన సంస్థ 5 కిలోమీటర్ల సీవాల్ ని 176 కోట్లతో నిర్మించాలి అని అప్పటి వైసీపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ అది కాగితాలకే పరిమితమైంది. వైసీపీ హయాంలో ఆచరణలోకి రాలేదు. 2024 ఎన్నికల టైంలో మత్స్యకారులు ఈ సమస్యని పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. బాధ్యతలు చేపట్టాక ఆయన స్వయంగా తీరాన్ని పరిశీలించారు. ఇది తాత్కాలిక మరమ్మతులతో అయ్యే పని కాదని గుర్తించి శాశ్వత పరిష్కారం కోసం నిపుణులతో అధ్యయనం చేపించారు. తర్వాత ఎన్సీసీఆర్ 323 కోట్ల ప్రతిపాదన ఇచ్చింది. 2025 జూలైలో కేంద్ర సహకారంతో శాశ్వత సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి ఆమోదం తెప్పించారు. నిధులు రావాల్సి ఉందని వాటి కోసం ప్రయత్నిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఆచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ఐఐటి మెడ్రాస్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ గోడ నిర్మించేందుకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతల్ని ఐఐటి మెడ్రాస్ కి ఏపీ ప్రభుత్వం అప్పగించింది. 323 కోట్లతో ఈ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ నిధుల సహకారంతో చేపట్టబోతున్న ఈ ప్రాజెక్ట్ కి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించబోతుంది. నిర్మాణ పనుల్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతని ఏపీ మారిటైమ్ బోర్డు చేపట్టనుంది. ఐఐటి మెడ్రాస్ తో ఒప్పందం పూర్తి కావడంతో వచ్చే నవంబర్ నుంచి ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ ప్రజలకి, మత్స్యకార గ్రామాలకి ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకమైంది. ఉప్పాడ తీర ప్రాంత మార్గంలో రోడ్డు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. బీచ్ రోడ్ సుందరీకరణతో పర్యాటకుల ప్రభావం కూడా పెరుగుతుంది. కాకినాడ నుంచి ఉప్పాడ, అమలాపురం వైపు వెళ్లే వాహనదారులకి రాకపోకలు సులభమై సమయం ఆదా అవుతుంది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ అండ్ ఏపీ గవర్నమెంట్ చేపట్టిన ఈ డెవలప్మెంట్ ఫేజ్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.